ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ అందరికీ నమస్కారం అండి. అంటే ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నా, ఇది ఒక ప్రోమో వీడియో. మేబీ ఇది లాస్ట్ దాకా ఉండొచ్చేమో. అండ్ నా గురించి ఇంట్రడక్షన్, మళ్ళీ నాకు ఎలా తెలుగు సరిగా వచ్చలేదు అని ఈ వీడియోలో చూస్తాం. అంటే ఈ ఛానల్ ఏంటికి స్టార్ట్ చేస్తున్నానంటే, కన్నడలో మెయిన్ స్టార్ట్ చేసింది 2 మేజర్ ఇష్యూ అండి. అంటే ఒకటి, జాతి పద్ధతి అనేది ఉండకూడదని. అంటే వాళ్ళు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అనేది లేకుండా మనమంతా ఒకే క్యాస్ట్. అది మా కన్నడ ప్రకారం అయితే కన్నడ క్యాస్ట్, కన్నడ జాతి అని. సో తెలుగులో అయితే తెలుగు క్యాస్ట్ అని. అంటే ఎక్కువ తక్కువ అనేది ఎవరు ఉండకూడదని. అండ్ ఇంకొకటి, ఇండియాలో రిలీజియన్ వైజ్ ఎక్కువగా ఉండకూడదు. అండ్ ఇండియాలో మెయిన్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ ఉంటుంది కదా. సో అవన్నిటికి ఇంకా ముందర ఏదైనా ఉంటుందంటే అది భారతదేశం. అంటే మనమంతా భారత ధర్మం అని నేను కన్నడలో. అంటే మేజర్గా చెప్పాలంటే ఒకటి కన్నడ గురించి, అదైనాక ఫస్ట్ కంట్రీ గురించి అండి. ఆ తర్వాత హిందూ రిలీజియన్ గురించి. అంటే ఎందుకు హిందూ రిలీజియన్ గురించి చెప్తున్నానంటే, చాలామందికి తెల్లే అంటే మా హిందూ రిలీజియన్ అది ఎంత రిచ్గా ఉండేది. అంటే మేము ఫాలో చేసే ఒక్కొక్క కల్చర్కి కూడా ఒక్కొక్క సైంటిఫిక్ రీజన్ ఉంది. అండ్ వీఆర్ ద రిచెస్ట్ అండ్ వీఆర్ ద ఓల్డెస్ట్ ఓల్డెస్ట్ రిలీజియన్ అని చెప్పొచ్చు. సో అందుకని ఈరోజు వైకుంఠ ఏకాదశి, దానికే వీడియో అప్లోడ్ చేస్తున్నా. మెయిన్ కన్నడ, అంటే నేను కన్నడ పరంగా చెప్పేదైతే ఫస్ట్ కంట్రీ, ఆ తర్వాత హిందూ ధర్మం గురించి వీడియోలు ఎక్కువగా చేయాలి, జనాలకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. ఎందుకంటే వేరే వేరే రిలీజియన్స్ వాళ్ళు వచ్చి కన్వర్షన్ చేసేది కానీ, లేకపోతే ఆ అజ్ఞానాన్ని చిన్నపిల్లలకి చెప్తున్నారు. అదే అంట ఇదంట, హిందూ ధర్మంలో పసుపు కుంకుమ ఏమిటి పెట్టుకుంటారు, మీరు మూర్ఖులు అని. సో దాన్ని అవాయిడ్ చేయాలి. హిందూ ధర్మంలో ఏం స్పెషాలిటీ ఉంది, అదైనాక ఇండియన్ యూత్ అనేది చాలా ఈ లవ్, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే యూట్యూబ్ రీల్స్ అనేది టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చైనా చూసుకునేదైతే అక్కడ చిన్నప్పటి నుంచినే స్కిల్స్ అనేది నేర్చుకుంటారు. సో అలాగే వేరే అమెరికా కూడా అక్కడ చిన్నోళ్ళు ఎక్కువ స్కిల్స్ అనేది నేర్చుకుంటారు. సో అలాగే మా ఇండియన్స్ కూడా ఎక్కువ స్కిల్స్ అనేది నేర్చుకొని, అంటే ఇండిపెండెన్స్ వచ్చి 100 years కి మా ఇండియా నంబర్ 1 జీడిపి అవ్వాలి. ఆల్ ఓవర్ వరల్డ్కి మన ఇండియా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇండియా 5th ప్లేస్లో ఉంది, అయినంత త్వరగా 3rd ప్లేస్కి వస్తుంది. ఇంకొక 25 yearsలో మేమంతా బాగా వర్క్ చేసి ఇండియా నంబర్ 1 ప్లేస్కి రావాలనేది నా ఉద్దేశం. అదైనాక నాకు తెలుగు గురించి అంత ఒకటి తెలియదు కాబట్టి, సో ఏం న్యూస్ ఉందో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి, అంటే ఒకటి దేశం గురించి కానీ, లేకపోతే మన హిందూ ధర్మం గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నా. డైలీ ఒక 4 వీడియోస్ ఉంటుంది. కొన్ని ఇదైనాక కొన్ని రోజులైనాక అది తక్కువ అవ్వచ్చు. అయితే డైలీ ఒక్క వీడియో అయితే కంపల్సరీగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా 1 year 2 year దాకా. నా ప్యాషన్ వచ్చేసి అంటే నాకు అగ్రికల్చర్ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. సో చూడాలి ఎప్పుడు కుదురుతుందో. అంటే నాకు తెలుగు ఏమైనా సరిగా కొన్ని మిస్టేక్స్ అయితే దయచేసి క్షమించండి. ఎందుకంటే మీకోసం నేను తెలుగు నేర్చుకొని అని కాదు, మాకు చిన్నప్పుడు నీకు తెలుగు వస్తుంది. అయితే మీ అంత ఫ్లూయెంట్గా రాదు. మాది నేటివ్ వచ్చేసి కోలార్ అండి. ఈ కోలార్, హిందూపూర్, బాగేపల్లి ఇవన్నీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డరు. సో మాకు లైట్గా తెలుగు వస్తుంది. అయితే మా తెలుగు వేరేలా ఉంటుంది, మీ తెలుగు వేరేలా ఉంటుంది. నేను ఇంకా ఫ్యూచర్లో బెటర్ ఇంకా నేర్చుకొని మీకోసం వీడియోలు చేస్తా. సో దయచేసి సపోర్ట్ చేయండి. జై హింద్.